Hello friends, very good evening. Welcome to the Hindu editorial analysis. LTX classes యానివర్సరీ మంత్ మరియు ఉగాది సెలబ్రేషన్స్లో భాగంగా అందిస్తున్న బెస్ట్ ఎవర్ ప్రైస్ ఆఫర్ ఆన్ యూపీఎస్ ఇన్ఫినిటీ ఈజ్ గోయింగ్ టు ఎండ్ ఇన్ 3 days. సో మనం 45,000 రూపీస్కే మనం యూపీఎస్ ఇన్ఫినిటీ అందిస్తున్నాం అండ్ యూ హ్యావ్ ఓన్లీ 3 days లెఫ్ట్. లాస్ట్ 3 days 31st March లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ అనేది ఉంటుంది. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వచ్చు. 1st April నుంచి న్యూ బ్యాచెస్ అనేవి ప్రారంభమవుతున్నాయి. లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా మనం ఈ కోర్సులో అందిస్తున్నాం. అలాగే యూపీఎస్ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ మనం హైదరాబాద్ మరియు వైజాగ్ 2 చోట్ల అందిస్తున్నాం. ఆఫ్లైన్ జాయిన్ అయ్యే వాళ్ళకి ఆన్లైన్ కూడా ఫ్రీగా ఇవ్వడం కూడా జరుగుతుంది. దీనిపైన ఉన్న ఆఫర్ కూడా మనకి 31st March వరకు మాత్రమే. న్యూ బ్యాచెస్ ఫ్రమ్ 1st April. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా ఉంది. సో యూపీఎస్సీ ఆప్షనల్స్ పైన కూడా మనకి బెస్ట్ ఎవర్ ప్రైస్ ఆఫర్ రన్ అవుతుంది లైవ్ అండ్ రికార్డెడ్ మోడ్లో. ఇక్కడ కనిపిస్తున్న అన్ని ఆప్షనల్స్ మీరు కేవలం 20,000 రూపాయలు పే చేసి లైఫ్ టైం వ్యాలిడిటీతో పొందొచ్చు. సో ఆల్మోస్ట్ 15,000 రూపీస్ డిఫరెన్స్ మనకు కనిపిస్తుంది. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి జాయిన్ కావచ్చు, లైఫ్ టైం వ్యాలిడిటీ పొందొచ్చు. సో ఇవాళ న్యూస్ ఆర్టికల్, కర్ణాటకలో బీజేపీ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం. సో అక్కడ నిర్ణయాన్ని మనం సస్పెక్ట్ మూవ్స్ అని చెప్పేసి రాశారు. సస్పెక్ట్ అంటే కొంచెం అనుమానించగలిగిన, మూవ్స్ అంటే తీసుకున్న యాక్షన్స్ అని అర్థం. రిజర్వేషన్ కోటాలో చిన్న మార్పులు చేర్పులు చేశారు. ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకునే కావాలనే ఇదంతా చేస్తున్నట్టుగా కనిపిస్తోంది అని ఈ ఆర్టికల్ చెప్తుంది. సో వీ హ్యావ్ సమ్ సస్పిషన్ దట్ ఆల్ దీస్ మూవ్స్ are done keeping the impending elections in mind. Tinkering with reservation quota in the run up to elections appears political. ఎలక్షన్స్ రాబోతున్న ఈ తరుణంలో రిజర్వేషన్ కోటాని కెలకడం, టింకర్ చేయడం, మార్పులు చేర్పులు చేయడం అనేది appears political. అది రాజకీయపరమైన ఉద్దేశాలతో చేస్తున్నట్లుగా కనిపిస్తోంది అని ఆర్టికల్ చెప్తోంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీ గవర్నమెంట్ ఏం చేసింది అనేది మనం ఒకసారి చూద్దాం. బీజేపీ గవర్నమెంట్ కర్ణాటకలో ఏం చేసిందంటే ఓబీసీ కోటాలో కర్ణాటకలో ఓబీసీ కోటాలో ముస్లిమ్స్కి 4% ఓబీసీ కోటాలో రిజర్వేషన్ ఉండింది. దాన్ని ఇప్పుడు మన బీజేపీ వాళ్ళు ఏం చేశారంటే కంప్లీట్గా దాన్ని దీన్ని కంప్లీట్గా తీసిపారేసి అంటే ముస్లిమ్స్కి ఉన్న 4%ని తీసేసి దీన్ని డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈ 4%ని డిస్ట్రిబ్యూట్ చేశారు. 2% చొప్పున ఇంకో 2 కమ్యూనిటీస్కి ఇవ్వడం జరిగింది. ఎవరికి అంటే వీరశివ లింగాయత్ కమ్యూనిటీకి, ఒక్కాలిగా కమ్యూనిటీకి. సో ముస్లిమ్స్కి ఉన్న 4%ని ఈ 2 డామినెంట్ కమ్యూనిటీస్, కొంచెం పాపులేషన్ ఎక్కువగా ఉన్న ల్యాండ్ ఓనింగ్ కమ్యూనిటీస్కి బీజేపీ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ముస్లిమ్స్ ఎలాగో మాకు ఓట్లు అయ్యారు, వాళ్ళకున్న రిజర్వేషన్ తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చేసిన నష్టం లేదు, ఇవి కొంచెం మెజారిటీ కమ్యూనిటీస్, సో మాకు ఓట్లు పడే అవకాశాలు ఉంటాయి అనే సెన్స్తో ఇచ్చినట్లుగా హిందూవాడు ఆరోపిస్తూ ఆర్టికల్ రాయడం అనేది జరిగింది. అంటే పొలిటికల్ అంబిషన్స్తోనే ఇది చేశారు అని చెప్పేసి చెప్పడం అనేది జరుగుతుంది. అయితే దీంతో పాటు ఇంకొక విషయం కూడా జరిగింది. మనకి ఎస్సీస్కి 15% ఉన్న రిజర్వేషన్ని 17% చేస్తూ 15% ఉన్న రిజర్వేషన్ని 17% చేస్తూ దీంట్లో మళ్ళీ ఎస్సీలో మల్టిపుల్ కేటగిరీస్ ఉన్నారు. ఎస్సీ లెఫ్ట్, ఎస్సీ రైట్, ఇవి కర్ణాటకలో ఉన్న వాట్ యు కాల్ డిఫరెంట్ క్లాసిఫికేషన్స్, కేటగరైజేషన్స్. ఎస్సీ లెఫ్ట్, ఎస్సీ రైట్, అలాగే ఎస్సీ అన్టచబుల్, ఎస్సీలో మళ్ళీ అన్టచబుల్స్ అని ఒక సెగ్మెంట్, అలాగే ఎస్సీలో అదర్స్. సో ఇలా 4 సెగ్మెంట్స్ చేసి ఈ 17% రిజర్వేషన్లో ఎస్సీ లెఫ్ట్కి 6%, ఎస్సీ రైట్కి 5.5%, అలాగే ఎస్సీ అన్టచబుల్కి 4.5%, అలాగే అదర్స్కి 1% అలొకేట్ చేయడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఇంకో విషయాన్ని మనం గమనించాలంటే ఇంతకు ముందు దెర్ వాజ్ ఎ కమిటీ కాల్డ్ జస్టిస్ సదాశివ కమిటీ. జస్టిస్ సదాశివ కమిటీ ఏం రికమెండ్ చేసిందంటే ఈ పర్టికులర్ కమిటీ అప్పట్లో రికమెండ్ చేసినప్పుడు
15% ఉండేది. మొత్తం ఎస్సీ కమ్యూనిటీకి 15% రిజర్వేషన్ ఉంటే ఆ 15%ని ఎలా స్ప్లిట్ చేయమని చెప్పారు వాళ్ళు? ఆ 15%ని ఎలా స్ప్లిట్ చేయమని చెప్పారంటే ఎస్సీ లెఫ్ట్కి 6%, ఎస్సీ రైట్కి 5%, వీళ్ళకేమో 3%, వీళ్ళకేమో 1%. ఇది టోటల్ తీసుకుంటే మనకి 15%, ఇక్కడ టోటల్ తీసుకుంటే 17%. సో సదాశివ కమిటీ రికమెండేషన్ ఇచ్చినప్పుడు మనకి డిస్ట్రిబ్యూషన్ ఏమో ఇలా ఉండేది, ఇలా ఉండాలని చెప్పి సదాశివ కమిటీ రికమెండేషన్ ఇచ్చింది. అయితే తర్వాత స్టేట్ క్యాబినెట్, మన కర్ణాటక స్టేట్ క్యాబినెట్ రికమెండేషన్ ఏమో ఇదనమాట. సో 17%కి పెంచిన తర్వాత మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఏంటంటే ఇక్కడ 15, ఇక్కడ 17, అంటే 2% పెరిగింది. ఆ ఎక్స్ట్రా 2% ఎవరికి సర్దారో మీరు ఒకసారి గమనించండి. ఇక్కడ ఎస్సీ రైట్కి 0.5% ఇచ్చారు, అలాగే ఎస్సీ అన్టచబుల్కి 1.5%. సో ఎస్సీ లెఫ్ట్ వాళ్ళకి ఇంతకుముందు ఎంత ఉందో అంతే ఉంది, మార్పు ఏమీ లేదు. ఎస్సీ లెఫ్ట్కి అలాగే ఉంచేసి ఎస్సీ రైట్కి, ఎస్సీ అన్టచబుల్కి ఎడిషనల్ 2% అలొకేట్ చేశారనమాట. ఇవి 2 నిర్ణయాలు తీసుకున్నవి. ఎస్సీలో సబ్ కేటగరైజేషన్ చేసి ఇలా చేయడం అనేది జరిగింది ఒకటి, వాళ్ళు ఇంటర్నల్గా ఇలా సబ్ కేటగరైజ్ చేశారు. మరియు ఓబీసీల్లో ముస్లిమ్స్కి ఉన్న 4%ని ఒక్కాలిగాస్కి మరియు వీరశైవ లింగాయత్స్కి స్ప్లిట్ చేసి పనిచేశారు. ఇదంతా కంప్లీట్గా ఇంటర్నల్ కర్ణాటకకి సంబంధించిన న్యూస్. కర్ణాటక స్టేట్ ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్ అవుతుంది, యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు. స్టేట్ క్రాఫ్ట్ ఇన్వాల్వ్స్ మేనేజ్మెంట్ ఆఫ్ కంపీటింగ్ డిమాండ్స్ ఫర్ అకామిడేషన్ అండ్ ఇంక్లూజన్ వితౌట్ అన్డ్యూలీ ఎఫెక్టింగ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ఎనీ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ. ఓకే, స్టేట్ క్రాఫ్ట్ ఇన్వాల్వ్స్ మేనేజ్మెంట్ ఆఫ్ కంపీటింగ్ డిమాండ్స్. మనం ఎప్పుడైతే ప్రభుత్వాన్ని మనం పరిపాలిస్తూ ఉంటామో మనకి చాలామంది మాకు రిజర్వేషన్ కావాలి, మాకు ఇది కావాలి, మాకు ఆ బెనిఫిట్ కావాలి, మాకు ఈ బెనిఫిట్ కావాలని అడుగుతూనే ఉంటారు. సో కంపీటింగ్ డిమాండ్స్ వస్తూనే ఉంటాయి అండ్ యూ హ్యావ్ టు అకామిడేట్ ఆల్ ఆఫ్ దెమ్. అన్నిటినీ అకామిడేట్ చేయగలవా? ఒకళ్ళు అడిగింది ఇస్తే అది ఇంకొకరు నష్టం అవుతుంది, ఇంకొకరు అడిగింది ఇస్తే ఇంకొకరు నష్టం అవుతుంది. సో అందరి డిమాండ్స్ని వినాలి, అందరూ మాకు రిజర్వేషన్ ఇవ్వండి, మాకు బెనిఫిట్స్ ఇవ్వండి, మమ్మల్ని అకామిడేట్ చేయండి అని అడుగుతూనే ఉంటారు. అయితే వాటిని మనం గవర్నమెంట్ ఏం చేయాలి? ఏ ఒక్కల ప్రయోజనాలని దెబ్బ తీయకుండా, సొసైటీలో ఏ ఒక్క సెక్షన్ యొక్క ప్రయోజనాలు దెబ్బ తీయకుండా, అన్డ్యూలీ ఎఫెక్ట్ చేయకుండా ఆ డిమాండ్స్ అన్నిటినీ హ్యాండిల్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వం పైన ఉంటుంది. దట్ ఈస్ వాట్ స్టేట్ క్రాఫ్ట్ ఈజ్. ఓకేనా? ప్రభుత్వాన్ని పరిపాలించడం అంటే అర్థం అదే. ఇట్స్ నాట్ ఈజీ, రైట్? ఇవన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మనం వెళ్ళాలి, స్కిల్ఫుల్గా మేనేజ్మెంట్ చేయాలి. హౌఎవర్ సమ్ రూలర్స్, కొంతమంది పరిపాలించే వాళ్ళు సచ్ యాజ్ దోస్ ఇన్ కర్ణాటకలో ఉన్న బీజేపీ గవర్నమెంట్ లాంటి వాళ్ళు వాంట్ టు బి సీన్ యాజ్ డిస్క్రిమినేటింగ్ అగెన్స్ట్ ఏ మైనారిటీ గ్రూప్ ఇన్ ద హోప్ ఆఫ్ గార్నరింగ్ ద సపోర్ట్ ఆఫ్ ద మెజారిటీ. కొంతమంది ఏంటంటే మైనారిటీస్ని డిస్క్రిమినేట్ చేస్తారు అనిపించుకోవడం వాళ్ళకి ఇష్టం. అంటే వీళ్ళకి ముస్లిమ్స్ని డిస్క్రిమినేట్ చేస్తారు, ముస్లిమ్స్కి హెల్ప్ చేయరు, నెగిటివ్గా ఉంటారని అనిపించుకోవడం వాళ్ళకి ఇష్టం. ఎందుకు అలా అనిపించుకున్నప్పుడు మెజారిటీ కమ్యూనిటీ వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది అన్న ఆశ. సో వీళ్ళు ముస్లిమ్స్కి వ్యతిరేకంగా ఉంటారంటే హిందువులు వీళ్ళకి సపోర్ట్ చేస్తారన్న ఆశతో వాళ్ళకి డిస్క్రిమినేట్ చేస్తున్నాము అనే నెగిటివ్ ఇమేజ్ కోరుకుంటుంది ఈ పర్టికులర్ రూలింగ్ పార్టీ ఇన్ కర్ణాటక అని హిందూ అంటుంది. ద కర్ణాటక గవర్నమెంట్ డెసిషన్ టు స్క్రాప్ ద 4% quota for Muslims within the OBC category and earmark an additional 2% each to the dominant Okkaliga and Veerashaiva Lingayat communities is a divisive gamble in the expectation of electoral dividends. మీకు అదే చెప్పాను. సో కర్ణాటక గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఏంటిది? టు స్క్రాప్ 4% కోటా ఫర్ ముస్లిమ్స్కి ఇచ్చిన 4% కోటాని స్క్రాప్ చేసి ఓబీసీ కేటగిరీలో ఆ 4%ని ఒక్కాలిగాస్కి, వీరశైవ లింగాయత్కి 2% చొప్పున సర్దేయడం ఏదైతే ఉందో ఇది ఒక డివైజివ్ గ్యాంబుల్. అంటే ఒక అంటే ప్రజల్ని డివైడ్ చేస్తూ తీసుకున్న ఒక చర్య, యాక్షన్. గ్యాంబుల్ అంటే తెలుసు కదా మనకి. గ్యాంబుల్ అంటే ఒక బెనిఫిట్ని ఆశించి వేసే ఒక ఎత్తు. మన గేమ్స్ చూడండి, గ్యాంబుల్ చేసేటంటే ఒక ఎత్తు అన్నట్టు అనమాట. ఇన్ ద హోప్ ఆఫ్ ఎలక్టోరల్ డివిడెండ్స్, ఎలక్షన్లో బెనిఫిట్స్ని
హోప్ చేస్తూ ఆశిస్తూ తీసుకున్న నిర్ణయం. ద బీజేపీ రెజీమ్ అంటే రూల్, పార్టీ అంటే ప్రభుత్వం అని, పరిపాలనని. ద బీజేపీ గవర్నమెంట్ హ్యాస్ ఆల్సో క్రియేటెడ్ 4 సబ్ కేటగిరీస్ టు ఇంట్రడ్యూస్ ఇంటర్నల్ రిజర్వేషన్ ఫర్ డిఫరెంట్ దళిత్ కమ్యూనిటీస్ అండర్ ద షెడ్యూల్డ్ కాస్ట్ కేటగిరీ. మీకు ఆల్రెడీ చెప్పాను 4 సబ్ కేటగిరీస్ అని. మీకు దీంట్లో సదాశివ కమిటీ రికమెండేషన్ ప్రకారం వెళ్తే ఇలా ఇచ్చుండాలి, కానీ ఇప్పుడు 15%కి వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడేమో స్టేట్ క్యాబినెట్ రికమెండేషన్ ప్రకారం 17% ఇలా సర్దారు. సదాశివ కమిటీ రికమెండేషన్ ప్రకారం అయితే ఎస్సీ లెఫ్ట్కి ఇంకా పెరిగి ఉండాలి, కానీ పెంచలేదు. ద స్క్రాపింగ్ ఆఫ్ రిజర్వేషన్ ఫర్ ముస్లిమ్స్ whose poorer members will now have to compete with the general category for the 10% EWS quota is reminiscent of the abrogation of the 5% quota for Muslims in Maharashtra in 2015. ముస్లిమ్స్కి మహారాష్ట్రలో కూడా ఇంతకుముందు 5% కోటాని అబ్రోగేట్ చేశారు, క్యాన్సిల్ చేశారు. సో ఈరోజు వీళ్ళు తీసుకున్న నిర్ణయం అనేది ఆ రోజు మహారాష్ట్రలో జరిగిన నిర్ణయాన్ని, డెసిషన్ని గుర్తు చేస్తుందని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు ముస్లిమ్స్లో పూర్ మెంబర్స్ అందరూ కూడా ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో జనరల్ కేటగిరీ వాళ్ళతో కంపీట్ చేయాల్సి ఉంటుంది. వైల్ రిజర్వేషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రిలీజియన్ అలోన్ ఈజ్ అన్టెనబుల్. ఓకే, మనకి కాన్స్టిట్యూషన్ ఏం చెప్తున్నారు, రిలీజియన్ని మాత్రమే బేస్ చేసుకుని రిజర్వేషన్ ఇస్తే చెల్లదు. ఓకే, ఇట్ ఈస్ అన్టెనబుల్, నిలబడదు. It appears that there has been no recommendation from the Karnataka State Backward Classes Commission for the withdrawal of reservation benefits for Muslim. అయితే రిజర్వేషన్ రిలీజియన్ బేస్ చేసుకొని రిజర్వేషన్ ఇవ్వడం అనేది కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ కాకపోయినప్పటికీ ముస్లిమ్స్కి ఇప్పుడు తీసేయమని కర్ణాటక స్టేట్ బ్యాక్వర్డ్ కమిషన్ ఏమీ రికమెండేషన్ ఇవ్వలేదు. వాళ్ళు ఏ రికమెండేషన్ ఇవ్వకుండానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ద బీజేపీ హెస్ సాట్ టు పోర్ట్రే ద ఇంట్రొడక్షన్ ఆఫ్ రిజర్వేషన్ ఫర్ ముస్లిమ్స్ ఇన్ 1995 యాజ్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ మైనారిటీ అపీజ్మెంట్. 1995లో ముస్లిమ్స్కి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రిజర్వేషన్ కల్పించడం అనేదే ఒక అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ మైనారిటీ అపీజ్మెంట్. మైనారిటీస్ని ఎప్పీజ్ చేయడానికి, అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మైనారిటీలని ఎపీజ్ అంటే వాళ్ళని సంతృప్తిపరిచి వాళ్ళ ఓట్ బ్యాంక్ని కొల్లగొట్టడం కోసం అప్పుడు ఈ ఎపీజ్మెంట్ పాలిటిక్స్లో భాగంగా తీసుకున్న నిర్ణయం ఇది అని చెప్పేసి బీజేపీ దాన్ని పోర్ట్రే చేయడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తోంది. It is indeed true that the constitution does not allow reservation on the basis of religion alone. Only religion మాత్రమే బేస్ చేసుకుని రిజర్వేషన్ని కాన్స్టిట్యూషన్ అలౌ చేయదనేది నిజమే. And that there have been judicial verdicts striking down quotas for Muslims for not being backed by a proper study on the extent of backwardness in the community. ఇంకా ఏంటంటే దేర్ హ్యావ్ బీన్ జుడిషియల్ వర్డిక్ట్స్, చాలా జుడిషియల్ వర్డిక్ట్స్ తీర్పులు కూడా వచ్చాయి. స్ట్రైకింగ్ డౌన్ కోటాస్ ఫర్ ముస్లిమ్స్కి ఇచ్చిన కోటాస్ని స్ట్రైక్ డౌన్ చేస్తూ ఫర్ నాట్ బీయింగ్ బ్యాక్డ్ బై ప్రాపర్ స్టడీ ఆన్ ది ఎక్స్టెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్నెస్ ఇన్ ది కమ్యూనిటీ. అంటే ఆ కమ్యూనిటీలో బ్యాక్వర్డ్నెస్ అని ఉందని మీరు ప్రూవ్ చేస్తే, డేటాతో ప్రూవ్ చేస్తే ఇవ్వచ్చు. అంటే ఎటువంటి డేటా లేకుండా జస్ట్ బికాస్ సమ్వన్ ఈజ్ ఏ ముస్లిం మనం అతనికి ఓబీసీ కోటాలో రిజర్వేషన్స్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు అనేది సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన రకరకాల తీర్పుల్లో స్పష్టమవుతోంది, క్లియర్గా మనకు కనిపిస్తోంది. అయితే హౌవెవర్ ఇట్ ఈస్ పాసిబుల్ టు ఎక్స్టెండ్ రిజర్వేషన్ బెనిఫిట్స్ టు ద బ్యాక్వర్డ్ సెక్షన్స్ అమాంగ్ రిలీజియస్ మైనారిటీస్ ఐడెంటిఫైడ్ ఆన్ ద బేస్ ఆఫ్ రిలవెంట్ క్రైటీరియా. అయితే రిలీజియస్ మైనారిటీస్లో అంటే మన ఇండియాలో మెజారిటీ ఏది, హిందూ మతం, మిగిలిన వాళ్ళు మైనారిటీ. వాళ్ళలో ఉన్న కొంతమందికి సమ్ రిలవెంట్ క్రైటీరియాని బేస్ చేసుకొని వాళ్ళకి బ్యాక్వర్డ్ సెక్షన్స్ కింద రిజర్వేషన్స్ ఇవ్వడం అనేది పాసిబులే. అయితే డేటా బ్యాక్ చేయాలి, అంటే పలానా వాళ్ళు బ్యాక్వర్డ్గా ఉన్నారు, ఎడ్యుకేషనల్గా కావచ్చు, వేరే పరంగా కావచ్చు అని చెప్పేసి సర్వే కానీ ఏదైనా డేటా కానీ దాన్ని బ్యాక్ చేయాలి. Some states have been implementing reservation in educational institutions as well as public employment for Muslims by including them in the backward classes list. సో చాలా రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారంటే ముస్లిమ్స్ని బ్యాక్వర్డ్ క్లాసెస్ లిస్ట్లో ఇంక్లూడ్ చేయడం ద్వారా వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లోను పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లోనూ రిజర్వేషన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ ఫ్యూటైల్ టు ఆర్గ్యూ దట్ లార్జ్ సెక్షన్స్ ఆఫ్ ముస్లిమ్స్ హ్యావ్ రీచ్డ్ ఎ లెవెల్ ఆఫ్ సోషల్ and educational advancement that will justify their exclusion from the BC category, or that they are not underrepresented in these services. It is futile to argue, futile అంటే యూజ్లెస్, టు ఆర్గ్యూ దట్ లార్జ్ సెక్షన్ ముస్లిమ్స్లో చాలామంది సోషల్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ అడ్వాన్స్మెంట్కి రీచ్ అయిపోయారు, సో వాళ్ళని బీసీ కేటగిరీ నుంచి తీసేయొచ్చు అని చెప్పగలమా? చెప్పలేం. లేదా వాళ్ళ సర్వీసెస్లో అండర్ రిప్రజెంట్ అయ్యారంటే ఉండాల్సినంతమంది ఉద్యోగాల్లో లేరు
అర్థమవుతుందా? దే ఆర్ నాట్ అండర్ రిప్రజెంటెడ్. అంటే సర్వీసెస్లో చాలా వరకు ముస్లిమ్స్ రిప్రజెంటేషన్ ఇప్పుడు ఉంది, ఒకప్పుడు లేదు కానీ ఇప్పుడు ఉంది అని మనం చెప్పగలమా? అది కూడా చెప్పలేము. అంటే అంతగా వాళ్ళు ఇంకా డెవలప్ అవ్వలేదు అని అర్థం. వైల్ ముస్లిం లీడర్స్ అండ్ ఆర్గనైజేషన్స్ అపోజ్ ద స్క్రాపింగ్ ఆఫ్ ద రిజర్వేషన్. లీడర్స్ ఆర్గనైజేషన్స్ ఈ రిజర్వేషన్ స్క్రాప్ చేయడానికి అపోజ్ చేశారు ఒకవైపు. ద కేటగరైజేషన్ ఆఫ్ ద ఎస్సీ కమ్యూనిటీస్ ఆల్సో ఎస్సీ కమ్యూనిటీస్ని కేటగరైజ్ చేయడం కూడా కొంచెం కాంట్రవర్షియల్గానే కనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఎస్సీ లెఫ్ట్ వాళ్ళు కొంచెం గోల చేస్తున్నారు. మేము ఎక్కువగా ఉన్నాము, మాకు మా పాపులేషన్కి తగ్గట్టుగా మాకు ఇవ్వలేదు అని. Sections of Dalits are up in the arms against the reordering of the 17% SC quota among different groups. Up in the arms అంటే ఆయుధాలు పట్టుకుని రోడ్డు మీదకి వచ్చారని అర్థం అనమాట. మేజర్ డెసిషన్స్ such as changing the reservation policy in the run up to the elections are not merely suspect but may end up stoking unwanted fires. ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నప్పుడు ఎట్లాంటి రిజర్వేషన్ పాలసీని టింకర్ చేసే డెసిషన్స్ అనేవి ఆబ్వియస్గా ఫస్ట్ ప్రజల్లోకి అనుమానాన్ని కలిగిస్తాయి, సస్పిషన్ క్రియేట్ చేస్తాయి. సస్పిషన్ క్రియేట్ చేయడంతో పాటు దే మే ఆల్సో ఎండ్ అప్ స్టోకింగ్ అన్వాంటెడ్ ఫైర్స్. అంటే అనుకోని మంటల్ని పుట్టించడానికి కూడా అవి కారణభూతం అవుతాయి. స్టోకింగ్ అన్వాంటెడ్ ఫైర్స్ అంటే మనం కోరుకోని మంటలు, అంటే కొంతమందికి కోపం రప్పించడం, వాళ్ళు మనోభావాలు దెబ్బతిని రోడ్ల మీదకి వచ్చేలా చేయడానికి కూడా ఇటువంటి నిర్ణయాలు దోహదపడతాయి. సో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఎనీథింగ్ విత్ రెస్పెక్ట్ టు రిజర్వేషన్ యూ హ్యావ్ టు బీ డబ్లీ కేర్ఫుల్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఆర్టికల్ చెప్తోంది. శ్రీకాకుళంలో తెలుగు మీడియంలో మనం గ్రూప్ 2కి క్లాసెస్ ప్రారంభిస్తున్నాం. 31 మార్చి లోపు జాయిన్ అయితే 15,000 రూపాయలకి, 1 ఏప్రిల్ తర్వాత వస్తే 20,000 రూపాయలకి మనం అందిస్తున్నట్టు. యాక్చువల్గా ఫీజు 20,000, కాకపోతే ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద 15,000 రూపీస్కి మనం అందించడం జరుగుతుంది ఫర్ పీపుల్ హు ఆర్ జాయినింగ్ బిఫోర్ 31 మార్చ్. ఏప్రిల్ 2వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్లు అనేవి ప్రారంభమవుతాయి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్స్కి కాంటాక్ట్ చేయొచ్చు. దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్. బాయ్.